ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా గ్రీవెన్స్ కు వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. రెవెన్యూ మరియు ఎలక్ట్రికల్ సమస్యలు తన దృష్టికి ఎక్కువగా వచ్చాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చేటటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని రికార్డ్ చేసి వాటిని సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యల పరిష్కారానికి తొందరగా చర్యలు చేపట్టే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రతి శుక్రవారం కూడా ప్రజా ఫిర్యాదులకు సంబంధించినటువంటి దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మరి త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఉదయం పూట సాయంకాలం పూట ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఈ రోజు ప్రజా ఫిర్యాదులకు సంబంధించినటువంటి దినాన్ని మనం జరుపుకుంటాం. ముఖ్యంగా ఎటువంటి ఫిర్యాదుల మీద మేజర్ గా వచ్చేది పవర్ సప్లైకి సంబంధించి పోల్స్ షిఫ్ట్ చేయమని, లైన్లు కొద్ది కిందికి వచ్చాయని చెప్పి అవన్నీ ఉన్నాయి. కొద్దిగా డ్రైనేజ్ కి సంబంధించినటువంటి వస్తున్నాయి. అక్కడక్కడ మంచినీళ్ళకు సంబంధించినటువంటివి కూడా వస్తున్నాయి. కొన్ని స్థల వివాదాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి రీసర్వేలో కొద్దిగా పొలం తగ్గిందని, కొంతమందికి అనవసరంగా పెరిగిందని ఇలాంటివి వస్తున్నాయి. సాధారణంగా వచ్చేటటువంటి సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేకంగా మరి వారికి సంబంధించినటువంటి సమస్యల మీద, హెల్త్ సమస్యల మీద మనం సీఎం రిలీఫ్ కింద ఎల్ఓసి ఇవ్వడం, తర్వాత వాళ్ళు పరిష్కరించిన తర్వాత బిల్స్ ని క్లెయిమ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఏదన్నా సమస్య ఉంటే రూరల్ లోనే పరిష్కరించుకునేవాళ్ళు. కానీ ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారి మీద వచ్చిన పరిస్థితి అంటే ఏదన్నా మధ్యలో పనులు జరగట్లేదని వాళ్ళ ఆలోచన, లేకపోతే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు అంటే వారికి చాలా దగ్గరగా ఉంటారు, వారి సమస్య వింటారు అన్నటువంటిది. అధికారుల దగ్గర కూడా వెళ్తారు కానీ బట్ అధికారులు అంతా శ్రద్ధ తీసుకొని చేస్తారా అనేటువంటి ఒక అపనమ్మకం అంతే తప్ప అక్కడ కూడా అధికారులు చేస్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పరిష్కారం సహేతుకంగా లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మన దగ్గరకు వస్తారు. సో అప్పుడు మళ్ళీ ఒకసారి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించే విషయంలో వారికి నమ్మకం జరిగే విధంగా ప్రజాప్రతినిధులు పనిచేస్తారు. కాబట్టి కొంత ప్రజాప్రతినిధులతో